అన్ని దారులు అయోధ్య వైపే, అందరి నోట రామజపమే. మరికొద్ది క్షణాల్లో 500 ఏళ్ల కళ నెరవేరుతున్నటువంటి తరుణంలో యావత్ ప్రపంచ దృష్టి అంతా కూడా ఇప్పుడు అయోధ్య వైపే ఉంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటిలో, ప్రతి వాడలో, ప్రతి గడపలో కూడా రామనామస్మరణ వినబడుతోంది. ఇప్పటికే దాదాపు ఆ రోజంతా కూడా 5 జ్యోతులు వెలిగించడంతో పాటు రాముని స్మరణ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఇప్పటికే శుద్ధి చేయబడ్డాయి. ఇక ఈ రోజంతా కూడా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనము రామాలయంలో ఉన్నాము. దానికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, ఈ కళ నెరవేరినటువంటి వేళ ఎలా చూస్తారు? ఈ భారతదేశము తుర్ష్కుల చేత ఆక్రమింపబడి మన దేవాలయాన్ని ధ్వంసం చేసిండ్రు. ఆ ధ్వంసం చేసిన దేవాలయాలని మన పునరుద్ధరణ, మన గవర్నమెంటు ప్లస్ లా కోర్ట్స్ అన్నీ కలిసి రామ మందిరం ఇక్కడ నిర్మించబడ్డది కనుక ఇక్కడనే మళ్ళీ రామ మందిరం కంప్లీట్గా నిర్మించాలనే ఉద్దేశంతో జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రామ మందిరం వర్క్ స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రాణప్రతిష్ఠ కాబడుతున్నది. కనుక ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన దేశంలో సనాతన ధర్మము ఎప్పుడు నశించుతున్నదో ఆ సనాతన ధర్మాన్ని మనము రక్షించుకునే ప్రయత్నంలో ఈ రామ మందిరం అనేది ఒక పెద్ద ఉత్సవంగా చేసుకుంటూ మన సనాతన ధర్మము ప్రపంచంలోని అన్ని ధర్మముల కన్నా పురాతనమైనది కనుక ఈ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఆ రక్షించుకునేకు ఇది నాంది అని నేను భావిస్తున్నా. దీనితోని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్నే పాటించి సనాతన ధర్మ వ్యాప్తి కొరకు ప్రపంచమంతా వ్యాపింపజేయటకు వాళ్ళు పాటుపడతారని, వాళ్ళందరూ మన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఇతరుల చేత చేయిస్తారని, ఈ భారతదేశముగా మారినందుకు భారతదేశము యొక్క సంస్కృతిని ప్రపంచానికి అంతటా తెలియజేసేందుకు ఈ రామ కార్యము ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ ప్రాణప్రతిష్ఠ సమయంలో చాలా ఉత్సాహంగా అందరము ఆనందంగా ఉన్నాము కనుక మా పోతుగల్ గ్రామంలో ఉన్నటువంటి రామ మందిరము చాలా పురాతనమైనది. దాదాపు 800 సంవత్సరాల కింద నిర్మింపబడిన ఈ మందిరాన్ని మనము పునరుద్ధరించుకున్నాము కనుక, అద్భుతంగా మార్చినాము కనుక దీన్ని చూసి కరీంనగర్ జిల్లాలోనే ఇంత మంచిగా అందంగా ఆనందంగా ఉన్న టెంపుల్ లేదని నేను భావిస్తూ మా పోతుగల్ గ్రామ ప్రజల ఉత్సాహము, వాళ్ళందరూ ఈరోజు దీపాలు వెలిగించి ఉత్సవముగా ఇంట్లో మరి బయట చేసుకుంటారని భావిస్తూ జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు హిందూ బంధువుల యొక్క కళ నెరవేరుతున్నటువంటి రోజు అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సజావుగా జరుగుతున్నది. ఇది అందరూ అంటే భారతదేశంలో అందరూ ఒక పండుగ వలె వాళ్ళు జరుపుకుంటున్నారు. అదేవిధంగా రాముని యొక్క ప్రాణప్రతిష్ఠకు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు భక్తులు అంటే, రాముడు ఒక మంచి పుత్రునిగా, దశరథునికి మంచి పుత్రునిగా, కౌసల్యకు ఒక మంచి పుత్రునిగా ఆయన మంచి పుత్రుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా సీతతో ఆయన వ్యవహరించిన తీరు ఏకపత్ని వ్రతాచరణం వల్ల ఒక మంచి భర్తగా, అదేవిధంగా లక్ష్మణుడు భరత శత్రుఘ్నులతో సౌభ్రాతృత్వము కలిగినటువంటి ఒక మంచి అన్నగా, అదేవిధంగా ప్రజలను ధర్మాచరణలో ప్రవర్తింపజేసి అతను ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజల చేత ధర్మాన్ని ఆచరింపజేశాడు గనక ఒక మంచి రాజుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక మానవ జన్మను పొంది దేవుడు ఎందుకు అయ్యాడు అంటే, రామో విగ్రహవాన్ ధర్మ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మమంతా తెచ్చిపోస్తే ఏ రూపము కనబడుతుంది అంటే అది రాముడే. అందుకే రామునిలో సకల గుణాలు ఉన్నాయి కనుక నిక్షేపమై ఉన్నాయి కనుక రాముని యొక్క
ఆచరణ అందరికీ యోగ్యమైనది కనుకనే వాల్మీకి మహర్షి రాముని చరిత్రను రామాయణముగా, అంటే రామస్య అయనం రామాయణం, రాముని వలె అందరూ ప్రజలు ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని, రాముని చరిత్రను అందులో చూపించారు గనక అందరూ కూడా రాముని వలె ధర్మాచరణ చేస్తూ ఈ సస్యశ్యామలంగా చక్కగా సౌభ్రాతృత్వము కలిగి ఉండాలని చెప్పి రాముడు మనకు ఉపదేశించిన నడవడిక తీరు మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ విధంగా అయోధ్యలో రావణ ప్రతిష్ఠ జరుగుతున్న కార్యక్రమంగా ప్రజలంతా పండుగ వలె దీన్ని చేసుకుంటున్నారు కనుక అన్ని రామాలయాల్లో, అన్ని దేవాలయాల్లో, అందరి ఇండ్లలో కూడా ఈరోజు దీపాలంకరణ, రామునికి విశేష పూజలు, రామాయణ పారాయణము, అదేవిధముగా సుందరకాండ పారాయణము, అదేవిధంగా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు అన్ని దేవాలయాల్లో చేసుకుంటున్నారు. కావున ఈ దేవాలయములు కూడా సుందరకాండ పారాయణము, అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమాలు చేస్తామని మేము మన కమిటీ చైర్మన్ వాళ్ళు నిర్ణయించారు. కావున ఇక్కడ కూడా ఒక పండుగ వలె మేము చేసుకుంటాము. రాముడు యోగ పురుషుడు, ఆయన మార్గము అందరూ ఆచరించదగినటువంటి మార్గము. జై శ్రీరామ్. సో మరి